చిరంజీవిని గురించి విమర్శించే పరిస్థితికి వచ్చాడంటే ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాదా అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే మీకు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళకు బలుపు ఎక్కువైంది. బలుపు తగ్గించే శాస్త్రం మీ అందరి దగ్గర ఉంది తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత అహంకారం అంటే దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. ఇంకొక పక్క నిన్న కూడా చూశారు పవన్ కళ్యాణ్ని ఎన్ని బూతులు తిడతారా. ఆయన భరించలేక ఒకే మాట అన్నాడు, జగన్ నా పెళ్ళాల గురించి మాట్లాడతావా, నువ్వు కూడా రా నాతో కాపురం చేయరా అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చాడు. ఎంత నీచమిదని అడుగుతున్నా నేను మిమ్మల్ని. మీ భార్య విషయం మేము మాట్లాడామా? మీ కుటుంబ విషయాలు మేము మాట్లాడామా? అసెంబ్లీలో మమ్మల్ని బూతులు తిడతావా నువ్వు? నీ ఒక్కసారి మీరు ఆలోచించండి, పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఈ సైకో జగన్ ఎక్కడ తమ్ముళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్కి రాజకీయాలు అవసరం లేదు. సినిమాలో సూపర్ హీరోగా పవర్ స్టార్గా ఏ సినిమా యాక్ట్ చేసిన ఒక 50 కోట్లు సునాయాసంగా తీసుకోగలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కానీ గోటికి కూడా సరితూగను నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావా అని అడుగుతున్నా. ఇకపోతే నన్ను కూడా వదిలిపెట్టాడా తమ్ముళ్ళు? నేను కూడా బాధితున్నే. అందరూ నా జోలుకు రావాలంటే భయపడ్డారు 40 ఏళ్లుగా. సైకో కాబట్టి భయం ఏమీ లేదు, ఏదైనా చేస్తాడు. అదే చేశాడు.